హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మా సీదరమాయ సో వాళ్ళు హ్యాపీ బర్త్డే జరుగుతుంది. సో మా సీదరమాయది వాళ్ళ లక్ష్మక్కది కూడా ఒకటే రోజు. ఏంటంటే ఇప్పుడు సెలబ్రేషన్ జరుగుతుంది, మీకు కూడా చూపిస్తా చూడండి. అసలు టైం లేదు, బర్త్డేకి లేట్ అయిపోతుంది. సో చూద్దాం. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మావయ్య, హ్యాపీ బర్త్డే టు యూ అక్క, హ్యాపీ బర్త్డే. హాయ్ గైస్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నీకు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో చూసారు కదా గైస్, మా నాన్నమ్మకి మాకు ప్రేయర్ చేస్తుంటే మంచిగా దోలేస్తున్నారు. అందరి మీద పువ్వులు చల్లుతున్నారు మంచిగా ప్రేయర్లో ఉంటే. మా నాన్నమ్మయ్య నాకులాగా, మా తమ్ముడికి లాగా, అందరికిలాగా కోచేసాలు. సారీ, నాన్నమ్మ కోచేసాలే మా అందరికి వచ్చినాయి, మనుగడ కూడా అంతే. మళ్ళీ లైక్ చేయండి అంటున్నాడు. టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మావయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. God bless you dear, may God bless you dear, may God bless you dear Maya. Happy birthday to Anila, happy 50th birthday to Congratulations, half century completed. వీడియో ఓ కుస్తీ పడుతున్నావా? ఇప్పుడు వస్తా చూడు, బబ్లీ వచ్చింది, ఇప్పుడు వస్తుంది. 1 2 3 ఇట్లా బబ్లీ 4 2 3 అంటే 4 అంట. లైటింగ్ బాగా టింకు చాలా ప్రతి ఫోటోలో ఉండాలి ఫస్ట్. పైకి వెళ్ళినట్టున్నాడు శ్రీను, వచ్చాడు ఇటు అయిపోయింది. ఏం చేస్తారు ఇప్పుడే లేచి వచ్చిన సూరిబాబు గారు. నాన్నమయ్య కరెక్ట్ టైంకి వచ్చాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వరలక్ష్మక్క, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you dear, may God bless you dear Matata, happy birthday to you. సో ఇప్పుడు ఏంటంటే మా మాయ చూసారు కోతే అసలు వేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ కారులోకి మళ్ళీ ఎటు వెళ్తున్నారు. సో మనం మన ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఇక్కడికి రావాలి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు
సో డెకరేషన్ అవంతా చూపిస్తా. అప్పుడు చెర్రిగాడు ఎక్కడ ఉన్నాడని వెతకడానికి వెళ్తున్నాం. సో కింద అప్పుడే సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తున్నాం. సో నేను రెడీ అయిపోయాను, నా బర్త్డే అవుట్ఫిట్ వేసుకుని. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సో చూపిస్తాను. సో ఇది ఇక్కడ మన ఫ్లెక్స్ పెట్టారు, 50th బర్త్డే అనమాట మా మామయ్యది. సో కృపవరం పాస్టర్ గారు వస్తారు. సో డెకరేషన్ మీకు చూపిస్తా. ఇది సో చూసారనమాట కదా గైస్, మన డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ అంతా చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. సో మన బ్యూటిఫుల్ చైర్. సో ఇక్కడ అంతా ఇలా చేశారు తోటలోని. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. మా తమ్ముడు ఎక్కడ కనిపించలేదు గైస్. సో చూద్దాం వెళ్ళి. సో చూసారంటే గైస్ ఇక్కడ ఫోటోషూట్ అనేది జరుగుతుంది. మన పండు గారు అనేవి వచ్చి ఫొటోస్ తీస్తున్నారు. సో మా ఊళ్ళో అందరూ బిజీగా ఉన్నారు. బర్త్డే బాయ్ ఏమో షాపింగ్కి వెళ్ళారంట. సో ఆయన కోసం వెయిటింగ్. సో వచ్చేసారు బర్త్డే బాయ్. సో కింద ఉన్నారు. సో చూద్దాం. మనకి ఫోటోషూట్ అనేది జరుగుతుంది. బర్త్డే ఫ్యామిలీ అనమాట. కాకపోతే బర్త్డే బాయ్ మిస్సింగ్. సో ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కోవాలంటే స్నానానికి వెళ్ళినట్టు ఉన్నారు. ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా. సో మన బర్త్డే బాయ్ హాయ్ చెప్పండి. శ్రీధర్మాయ శ్రీధర్మాయ హాయ్ హాయ్ గాయ్స్. సో మనం ఇప్పుడు పాటలు పాడడానికి వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా హనీదా హనీ హాయ్ బాబాకా హాయ్ చెప్పు. నన్ను వదిలేశారు గాయస్ మా వాళ్ళు. సో ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోతున్నాం డెకరేషన్లోకి. అంతా చూపిస్తే షాక్ అయిపోతారు గాయస్ మీరు. సో వెల్కమ్ బోర్డ్ ఒకటి. సో శ్రీధర్ గారు అని చెప్పి ఆల్రెడీ టైం 12:30 అలా అవుతుంది. సో మా వాళ్ళకి ఇంకా డెకరేషన్ అయిపోయింది మొత్తం. సో మా వాళ్ళు ఇంకా ఫోటోలు తీస్తున్నారు గాయస్, ఏమనుకోకండి. మా వాళ్ళు ఎప్పుడంతే లేటు. సో చూసారండి ఇది మన గ్రాండ్ డెకర్. సో హాయ్ చెప్పండి. సో మేమందరం ఈరోజు సో ఇప్పుడు మనం పాటలు పాడబోతున్నాం. సో స్టేట్ ట్యూన్ మా ఘనకార్యాన్ని చూడడానికి. బలపరచువాడవు పడిపోయిన చోటే నీ దయనే నీదే నేనే మౌదులో తెలియ. తర్వాత ఆపేసి 2 years కోర్స్లో 1 year చేసి ఆపేసి మళ్ళీ ఏం చేశాడంటే ఎంసీఏ చేశాడు. ఎంసీఏ చేసి గీతం యూనివర్సిటీలో వచ్చింది మళ్ళీ అది. వచ్చి తన ఆ వేలో వెళ్ళాలనుకున్నాడు. అంటే ఇప్పుడు ఎంసీఏ చాలా బాగుంది అని అట్లా అందరూ మోటివేషన్ ఇస్తే తను ఆ వేలో వెళ్ళడం జరిగిందనమాట. సో అట్లా వచ్చింది, జాబ్ వచ్చింది. తర్వాత అప్పుడు సెప్టెంబర్లో ట్విన్ సిటీస్ క్రాష్ అవ్వడం అట్లా ఇదవ్వడం మొత్తం భూమి అంతా తగ్గిపోయింది. ఆ టైంలో తను చాలా లోగా నేను చూసింది, అన్నిని లోగా చూసిందంటే అది ఒక్కటేనండి. ఆ సిచ్యువేషన్లో ఏజ్ పెరుగుతుంది. తన కృపలు భద్రపరిచి 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన సంఘం తరపు నుంచి, నా తరపు నుంచి మరి పుట్టినరోజు శుభాలు తెలియపరుస్తున్నాను. గతించిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు ఇకనున్న కాలమంతా తన చల్లని రెక్కల నెడలు దేవుడు శ్రీధర్ బాబు గారిని కాచి కాపాడి ఆయురారోగ్యంలో అనుగ్రహించును గాక. ఆమేన్. శ్రీధర్ గారు అంటే నాకు మించు ఒక 10 సంవత్సరాల నుంచి మంచి పరిచయితులు. ఆయన ఒక శ్రీధర్ అనగా ఒక బ్రాండ్ అన్నమాట. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తున్నాను. వాళ్ళు సహోదరి సాక్ష్యం చెప్తూ నన్ను చాలా కేరింగ్ తీసుకుంటారు, నన్ను చాలా ప్రేమిస్తారు అని చెప్తున్నప్పుడు శ్రీధర్ గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే వాళ్ళ సోదరిని కాదు కానీ కుటుంబ సభ్యులందరినీ కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే అనురాగం. ఎప్పుడు కూడా ఆ ముఖంలో చిరునవ్వు తగ్గదు. సమాధానము లేకుండా మనుష్యుడు ఉంటున్నాడు, శాంతి లేకుండా ఉంటున్నాడు. ఎవడైతే దేవుని యొక్క కమింగ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ అకేషన్. సో బాగా గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. తను చెల్లికేదో చెప్పింది కానీ తను ఒక ఫ్రెండ్, గైడర్, సపోర్ట్, ఎవ్రీథింగ్.
సో మెనీ థింగ్స్ షేర్ చేసుకోవడానికి ఒక మంచి వెల్ విషర్స్ ఉన్నారంటే అది బాగా ఏ టైంలో అయినా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అందరికీ వందనాలండి. ఏం చెప్పాలో నాకు తెలీదు. నాకు పెళ్ళి అయ్యేటప్పటికి మనోడు 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్ చదువుతుంటే మేమిద్దరం బయటికి వెళ్ళామంటే ఎవరో అన్నదమ్ములు అనేవారు. ఇప్పుడు అన్నయ్య ఎవరో తమ్ముడు ఎవరో అన్నది మీకు తెలియాలి. మేము ఏలూరు వెళ్ళామంటే మా శ్రీధరకి అంటే పండగ, మా చిన్నారికి కానీ మేమిద్దరం ఏలూరు వెళ్ళామంటే పండగగా ఉండేది అన్నమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళినా ఇది చేసేవాడిని. నెక్స్ట్ వైజాగ్లో జాయిన్ చేసిన తర్వాత అస్తమానం వదిలి ఏడుతూనే ఉండేది. ఇది ఎలా ఉంటాడో భయం వేస్తుందని. నాకు ఇక్కడ ఎంత ప్రాక్టీస్ ఉన్నా వదిలేసి వీడి కోసం పరిగెట్టివ్వండి, వీడు గొప్పవాడు అవ్వాలని నా ఆశయం నా పిల్లల వల్ల కాదు కానీ వీడి వల్ల అయ్యింది. హ్యాపీ బర్త్డే. వాళ్ళ చిన్నమ్మ చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు లక్కీ బాబాయ్ బ్లెషత్తా. హాయ్. స్టేజ్ మీద అంత డెకరేషన్ జరుగుతుంది. మన దయా కిరీటం స్తోత్రం ఆచరాది మొదలుకొని ఆచరాంత వరకు అన్ని విషయంలో మీద ఇంకొకటి వహించింది జ్ఞానమందు దేవుని మనుషులందు వర్ధిల్లుటకు కృప వీటిలో తోడైన ఈ రోజు మీ కృప వీటికి నిరంతరం మంచి మాధుర్యమైనటువంటి ఆలోచనలో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే మనం బీచ్కి వెళ్తున్నాం. సో అవుట్ఫిట్ చేంజ్, ఇప్పుడు మనం అందరూ అవుట్ఫిట్లు చేంజ్ చేసుకుని బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మళ్ళీ ఏడిపించడానికి అందరూ వచ్చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ తీస్తారు. హే గాయస్, ఇప్పుడు మనం బీచ్కి వచ్చాం. సో మనం క్యాంప్ ఫైర్ అనేది వేసుకుని సో మంచిగా చూడబోతున్నాం. సో చూపిస్తారు చూడండి. సో చూసారంటే మేము క్యాంప్ ఫైర్ అనేది వేసుకున్నాం. సో మా ఊళ్ళో అందరం వచ్చాము. ఈరోజు మండే కదా, సో అందుకే బీచ్లో ఎవరు లేరు, ఇంక మందే బీచ్ ఈరోజు. కష్టపడి మా మాయలు అక్కడి నుంచి వెళ్ళాకొచ్చారు గైస్. సో షైనీ సమోసాలు అందరికీ ఇస్తుంది.